RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండల మార్కెట్ యార్డ్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. 21,03,721 కోట్లు 37 లక్షల నియోజకవర్గ చెక్ను విడుదల చేశారు. రాష్ట్రంలో రైతు కుటుంబాలకు భూమి లేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం 20,000 ఆర్థిక సహాయాన్ని అందించే పథకం కింద రెండవ విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 7,000 చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందజేస్తున్నారని తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో 24,262 మంది రైతులకు మొత్తం 16.43 కోట్లు రైతుల సంక్షేమ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మాకు అన్నదాత సుఖీభవ డబ్బులు తెలుగు విడత పడిపోనవి 7,000, మళ్ళీ రెండో విడత పడతాయమ్మా. నాకు బాగానే వస్తున్నాయమ్మా. అన్నదాత సుఖీభవ డబ్బులు కూడాను అన్ని బాగానే పడుతున్నాయి. మాకు టీడీపీ ప్రభుత్వం అంటే చాలా ప్రయాణం అమ్మ. మా పంచాయతీకి అన్ని సౌకర్యాలు నడుస్తున్నాయమ్మా. నాకు మట్టుకి నా పిల్లలిద్దరు మనవలు చదువుతున్నారు. అమ్మకు 100 డబ్బులు పడ్డాయి. నాకు అన్నదాత సుఖీభవ పడ్డాయి. ఈ ఎరువులకు గాని పంటలకు గాని అన్ని బాగానే నడుస్తున్నాయమ్మా. అందుబాటులో ఉన్నాయమ్మా. గుండె బస్తాలు గాని మందులు గాని అన్ని బాగా సౌకర్యాలు నడుస్తున్నాయి మా టీడీ ప్రభుత్వం వచ్చిన కాను. మళ్ళీ మరొక విషయం, అంతకుముందు ధాన్యం అమ్ముతప్పుడు ఆ మిల్లికి వెళ్ళండి, ఈ మిల్లికి వెళ్ళండి, ఇవి బాగలేవు, ఇవి మన కొనుగోలు సెంటర్కి వద్దు అనేసేవాళ్ళు. ఇప్పుడు మట్టుకు మన నారా చంద్రబాబు నాయుడు వచ్చిన కానుండి, మన మినిస్టర్ మేడం గారు వచ్చిన కానుండి మీకు ఎటువంటి ధాన్యాలు కానీ మీకు అందుబాటులో మీకు నచ్చిన మిల్లులను మీరు అమ్ముకోవచ్చు. ఒక రోజుకి మీకు పేమెంట్ అయిపోతుంది. ఎవరు అకౌంట్కి వాళ్ళకి క్యాష్ పడిపోతుంది. ఈ ప్రభుత్వం మీద వచ్చిందే లేదు. ఈ ప్రభుత్వం మీద అని మీరు గుర్తు పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇన్ని కార్యక్రమాలన్నీ బాగానే జరుగుతున్నాయి. అన్ని శుభకార్యాలన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం అని ఒక్కొక్కరు కూడా గుర్తు పెట్టుకోండి. మీకు నమస్కారం చేసి చెప్తున్నాను. అమ్మ వందనం బాగానే పడ్డాయి. ఈ అన్నదాత సుఖీభవ బాగానే పడ్డాయి. మళ్ళీ గ్యాస్ బండ్లు కూడా అవి బాగానే పడిపోయినాయి. అనుకుని ఒక్కటి కూడా తప్పకుండా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఫ్రీ బస్సు 5 సార్లు ఎక్కాను. ఫ్రీ బస్సు 5 సార్లు ఎక్కాను. సరే, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ నమస్కారాలమ్మా.